ఏవండో వెల్కమ్ టు గోదావరమ్మ. ఈరోజైతే నేను మంగళవారం కదండి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటున్నాను. ఉపవాసం కూడా ఉన్నానండి. నేనైతే సుబ్రహ్మణ్య స్వామిని బాగా నమ్ముతానండి. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ టైం నుంచి నేను పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి నమ్ముకొని నిజంగా జరుగుతుందండి. ఎందుకంటే నా లైఫ్లో నేను చూశాను కాబట్టి, జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. నాకైతే సుబ్రహ్మణ్య స్వామేనండి ఏది ఏది కోరుకున్నా జరిగేదండి. ఎందుకంటే నా 6 మంత్స్లో ప్రెగ్నెన్సీలో నాకు మోషన్స్ పట్టుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. అస్సలు తగ్గలేదు నాకు. డాక్టర్ అమ్మ కూడా ఏంది తగ్గట్లేదు అన్నారండి. ఏ ట్యాబ్లెట్లు ఇచ్చినా కానీ తగ్గలేదు. నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను. 1 డేలో తగ్గిపోయిందండి నాకు. నేను అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని ఏది కోరుకున్నా జరుగుతుందండి. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అట్లా మీ లైఫ్లో కూడా ఏమన్నా జరిగినాయో లేదో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. నేను మీ గోదావరమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్.